హాయ్ అండి, అందరూ బాగున్నారా? స్టార్టింగ్ వీడియో చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. రీసెంట్గా చల్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళామండి, చూద్దామని చెప్పేసి. మనకి ఇప్పుడు 1 మంత్లోని అది స్టేషన్ ఓపెనింగ్ కూడా ఉంటుంది. ఆ వీడియో మీతో షేర్ చేసుకుందని చెప్పేసి నేను వీడియో అయితే తీశాను. వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూడండి. మనకి ఇది వచ్చేసరికి చల్లపల్లి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ గేట్ అండి, స్టార్టింగ్. అండ్ మనం లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ డైరెక్షన్ బోర్డు అయితే ఉంటుంది. మనకి డైరెక్షన్ బోర్డులోని పార్సల్స్ ఆఫీస్, అలాగే ప్లాట్ఫామ్స్, పార్కింగ్, ఇవన్నీ మనకి డైరెక్షన్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి పెద్ద వాటర్ ట్యాంక్ అయితే ఉంటుంది. పక్కన వచ్చేసరికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది. మనం లోపలికి వెళ్ళినట్టయితే పెద్ద పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. మనకి ఎక్కడ కూడా వెహికల్స్కి ఇంత పార్కింగ్ ఏరియా అయితే ఉండదు, ఏ స్టేషన్లో కూడా. మనకి ఇక్కడ చల్లపల్లి రైల్వే స్టేషన్లోని పార్కింగ్ ఏరియా మాత్రం చాలా చక్కగా ఇచ్చారండి. మనకి మెయిన్ పార్కింగ్కి ప్రాబ్లం అయిపోతుంది కదా, ఇది ఇంకా దానికి ప్రాబ్లం ఏమి ఉండదు పార్కింగ్కి. మనకి వెహికల్స్ ఎన్నైనా పట్టేస్తే అంత పెద్దది పార్కింగ్ ఏరియా వచ్చేసరికి. మనకు వచ్చేసరికి ఈ ఒక్క బిల్డింగే కాదండి, ఈ స్టేషన్ ఒక్కటే కాదు, హైదరాబాద్లో అన్ని స్టేషన్స్ కూడా ఇప్పుడు డెవలప్మెంట్లోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇప్పుడు డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి ఫస్ట్ డెవలప్ అయ్యేది కంప్లీట్గా అయిపోయింది. మనకి పెద్ద బిల్డింగ్ వచ్చేసరికి చల్లపల్లి స్టేషన్ అయితే ఉంది. మనకైతే మెయిన్ ట్రైన్స్ ఇక్కడి నుంచి మ్యాక్సిమం స్టార్ట్ అవ్వచ్చండి. అలాగే ఎంఎంటీఎస్లు కూడా తక్కువ ఉన్నాయి సర్వీస్ కూడా. సో ఇవి మెయిన్ ట్రైన్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఎంఎంటీఎస్ సర్వీస్ కూడా మనకి పెంచుతారు. ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్, అలాగే 2 వీలర్, ఇదంతా కార్ పార్కింగ్ ఏరియానే. ఈ పార్కింగ్ ఏరియా కూడా కంప్లీట్గా ఫుల్గా మొక్కలు అయితే వేస్తారు. చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, ఇంకా అవి పెద్ద అయ్యాక ఇంకా మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయాక ఇంకా బాగుంటుంది. అండ్ డిజిటల్ స్క్రీన్స్ ఇవన్నీ పెట్టాక ఇంకా బాగుంటుంది. ఇది వచ్చేసరికి రైల్ మెయింటెనెన్స్ ఏరియా అండి. ఈ ట్రాక్స్ అన్నీ అవే మనకి ఇక్కడ 4-5 ట్రాక్స్ అయితే ఉంటాయి రైల్ మెయింటెనెన్స్ ఏరియాకి వచ్చేసరికి. అలాగే ఇక్కడ డైరెక్షన్ బోర్డు అయితే ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనకి వెయిటింగ్ హాల్ సంబంధించి, టికెట్ బుకింగ్ కౌంటర్ సంబంధించి, అలా కొన్ని ఇన్ఫర్మేషన్ సంబంధించి ఇక్కడ డైరెక్షన్ బోర్డు అయితే ఉంటుంది. ఇది చూసారండి ఎంత పెద్దది ఉందో, చర్లపల్లి రైల్వే టెర్మినల్ బిల్డింగ్. ఇదంతా మనకి ఇక్కడ ఏ స్టేషన్లో అయినా సరే ఇంత పెద్ద టెర్మినల్ బిల్డింగ్ అయితే లేదండి. ఇది చూడటం చాలా బాగుంది, పెద్దది, చాలా పెద్దది ఇచ్చాడు. అండ్ మనకి కెప్టేరియా ఇవన్నీ ఇచ్చారు. వెయిటింగ్ హాల్స్ కూడా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. మనకి అటు ఇటు కూడా వెయిటింగ్ హాల్స్ అయితే ఉంటాయి. సో మనకి వర్క్ అయితే అవుతుంది, అందుకని క్లోజింగ్ అయితే చేశారు. వర్క్ ఇంకా కొంచెం వర్క్ బ్యాలెన్స్ అయితే ఉంది, అందుకని మొత్తం గేట్లు అయితే క్లోజ్ చేశారు. మనకి ఎంట్రీ వచ్చేసరికి ఇలా అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాము అండ్ లోపల ఎలా ఉందా ఏంటని చెప్పేసి. ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ 2 హ్యాండ్స్ ఇలా ఉన్నట్టు స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది. కంప్లీట్గా మనకి ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో అలా ఇక్కడ డిజైన్ అయితే చేశారు. స్టేషన్ చూస్తే నిజంగా ఎయిర్పోర్ట్ చూసినట్టు అనిపించింది, ఆ ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ డిజైన్స్, ఆర్టికల్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆర్ట్స్ కూడా చాలా బాగా వేశారు, డయాగ్రామ్స్ అవిని. అలాగే ఇక్కడ మనకి వెయిటింగ్ హాల్స్ ఉంటాయి, డార్మెటరీ రూమ్స్ ఉంటాయి. అండ్ ప్లాట్ఫామ్స్ కూడా 1 to 9 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అండ్ కెప్టేరియా అయితే ఉంటుంది, ఎస్కలేటర్ ఉంది, లిఫ్ట్ ఉంది. ఇక్కడ కూడా మనకి డైరెక్షన్ బోర్డులోని
మనకి ఇప్పుడు ఇవన్నీ ఉంటాయండి, కెప్టేరియా అయినా లిఫ్ట్ అయినా ఏవైనా సరే వెయిటింగ్ హాల్స్ ఇవన్నీ ఇక్కడ డైరెక్షన్ బోర్డులో అయితే ఉంటాయి. మనం లోపల నుంచి కూడా ఈ ప్లాట్ఫామ్స్కి అయితే వెళ్ళొచ్చు. ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువ కదా, 9 ప్లాట్ఫామ్స్. సో మొత్తం ఇలా డిజైన్ అయితే చేశారు. మనకి లోపలంతా కూడా సెంట్రల్ ఏసీ కదా, సో కంప్లీట్గా క్లోజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఎగ్జిట్ అయిన వెంటనే టికెట్ బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుందండి. మనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి అది ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడైతే ఆఫీస్ అయితే ఉంటుంది, బుకింగ్ ఆఫీసు. మీకు స్టార్టింగ్ చూపించాను కదండి రైల్ మెయింటెనెన్స్ ఏరియా, ఇదేనండి ఆ గ్యారేజ్. ఇది కూడా చాలా లాంగ్ అయితే ఉంటుంది. ఈ మెయింటెనెన్స్ గ్యారేజ్ వచ్చేసరికి మనకి ట్రైన్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా మొత్తం ట్రాక్స్ దానికి సంబంధించిన సర్వీస్ మొత్తం ఇక్కడ ఈ గ్యారేజ్లో అయితే చేస్తారు. మనకి ఇక్కడ వచ్చేసరికి డ్రాప్ అండ్ పికప్ అండి, ఎవరైనా డ్రాప్ చేసుకోవడానికి లేదంటే పిక్ చేయడానికి ఇక్కడ ఈ ఏరియా వచ్చేసరికి అలాగే 1 to 9 ప్లాట్ఫామ్స్కి వెళ్ళడానికి మనకి ఇదైతే ఉంటుంది. అలాగే మొత్తం ఇక్కడ కంప్లీట్గా వర్క్ అయితే అయిపోయింది, కొత్తది కదా చాలా బాగుంది న్యూగా. అలాగే మీకు 1 to 9 ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇటు మనం వెళ్ళినట్లయితే మొత్తం ఇక్కడ మెస్లా వేసి చక్కగా మొత్తం రెడీగా చేశారు ఓపెనింగ్కి, చాలా బాగుంది. నెక్స్ట్ మనం చల్లపల్లి ఓల్డ్ స్టేషన్కి వెళ్ళడానికి కూడా ఈవే నుంచే కొంతమంది అయితే వెళ్తున్నారు. అలాగే మీకు 9th ప్లాట్ఫామ్ కూడా చూపిస్తున్నాను, కొత్తది కదా ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. నీట్గా ఉంది, ఇంకా చక్కగా మనమే ఓపెన్ చేసినట్టు ఫీలింగ్ ఉంటుంది కదా. సో 9th ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళి చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసరికి 9th ప్లాట్ఫాము, మనకి చల్లపల్లి అని చెప్పేసి ఉంది. అలాగే ట్రైన్ అయితే ఆగి ఉంది, సర్వీస్ ఇంకో దేనికో సమ్ము తెలీదు. సో మనకి ఇలా ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువ కదండి, అందుకని మనకి సికింద్రాబాద్ క్రౌడ్ అయితే తగ్గుతుంది ఇప్పుడు ఇక్కడ మనకి చల్లపల్లి స్టార్ట్ అయిన దగ్గర నుంచి. మనకి ఇది వచ్చేసరికి చర్లపల్లి ఓల్డ్ స్టేషన్ అండి ప్లాట్ఫామ్స్ ఇక్కడ వచ్చేసరికి. అలాగే మనకి ఇంత చిన్న స్టేషన్ ప్లాట్ఫామ్స్కి అంత మనకి పెద్ద టెర్మినల్ బిల్డింగ్ కట్టి చక్క ప్లాట్ఫామ్స్ పెంచి చాలా బాగా కట్టారు ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిన చర్లపల్లి న్యూ బిల్డింగ్ అయితే. అలాగే మనకి సికింద్రాబాద్కి అండ్ విజయవాడ ప్లాట్ఫామ్స్ కంటే ఈ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు మనకి ఎక్కువ ఉంటాయి. మనకి వర్క్ అంతా కంప్లీట్గా చల్లపల్లి రైల్వే స్టేషన్ కంప్లీట్గా 400 crores అయితే అయిందండి. అలాగే ఏదేమైనా సరే మనకి హైజీనిక్గా మెయింటెనెన్స్ అయితే చేసుకోవాలండి, నీట్గా క్లీన్గా ఉండాలి. ఇప్పుడైతే ఎలాగైతే ఓపెన్ చేస్తారో అలాగే మెయింటెనెన్స్ చేస్తే రైల్వే స్టేషన్ మనకి ఇండియాలోనే టాప్ రైల్వే స్టేషన్గా మనకి చల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. అండ్ చాలా బాగా అన్నీ మనకి ప్రెజెంట్ అందుబాటులో అన్నీ ఉన్నాయి. లిఫ్ట్ అనగా ఎస్కలేటర్స్ కానీ హ్యాండిక్యాప్డ్స్కి వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులో అయితే చాలా బాగా ఉన్నాయి. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చక్కగా అందరికి కూడా అందుబాటులో అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అదే మెయింటెనెన్స్ చేస్తే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అలాగే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే నేను చెప్పాను.
మీలో ఎవరైనా వెళ్ళినట్లయితే నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా కంప్లీట్గా నాకు లోపలైతే చూపించడం లేదు, వర్క్ అయితే అవుతుందని చెప్పేసి లోపలికి ఎలో చేయలేదు. బట్ నేను రిక్వెస్ట్ చేశాను, జస్ట్ ఆ కారిడార్ ఏరియా మాత్రమే నేను వీడియో తీయడానికి అయింది. మనకి వెయిటింగ్ హాల్స్ కానీ దేనికి అవ్వలేదు. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.